తమిళనాడుకి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది అక్కడ. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక కేరళ ఈ ప్రాంతాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది ఈరోజు. అలాగే ఇటు కేరళకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇటు కర్ణాటకకు సంబంధించి ఇటు దక్షిణ కర్ణాటక దాదాపుగా ఆరెంజ్ అలర్ట్ మనకి కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి రేపటికి సంగతి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 22వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తే రేపు కూడా ఇటు మీరు గమనిస్తే తమిళనాడుకి రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. రిమెంబర్, తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు వాయుగుండం ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే ఇక్కడ కేరళకు కూడా రెడ్ అలర్ట్ ఉంది. రేపు కేరళ అలాగే తమిళనాడు ఈ రెండు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే మీరు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అలాగే కర్ణాటకకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది ఆరెంజ్ అలర్ట్ అనేది. అలాగే 23వ తారీఖున దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్కి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. తమిళనాడుకి కేరళకి ఇటు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్కి దిగిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి.